ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప మనందరికీ తోడైండునుగాక. అందరూ బాగున్నారు కదూ? మీరందరూ బాగుండాలని ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఈరోజు మరి చిన్నపిల్లల గురించి మాట్లాడాలని ప్రభు ఎంతగానో ప్రేరేపించాడు. అయితే ఈ రోజున ఆశీర్వదించబడిన చిన్నారుల గురించి మనం తెలుసుకోబోతున్నాం. ఈరోజు మనకి కూడా పిల్లలు చాలామంది ఉన్నారు కదా, ప్రతి ఇంట్లో పిల్లలు ఉన్నారు కదా. మరి ఇప్పుడు నేను చెప్పబోయేటటువంటి పిల్లలకి మన పిల్లలకి ఎంత తేడా ఉందో ఒకసారి మనం గమనించుకొని మన పిల్లలను ఇలాంటి ఒక విశ్వాస సహితమైనటువంటి పిల్లలుగా పెంచాలని నేను కోరుకుంటా ఉన్నాను. వారికి ఈ యొక్క మాటలు అందించాలని నేను కోరుకుంటా ఉన్నాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చూద్దాం. ఈ రోజున ఆదికాండము 24వ అధ్యాయం 16వ వచనం ఒకసారి మనం చూస్తే, ఆ చిన్నది మిక్కిలి చక్కనిది, ఆమె కన్యక, ఏ పురుషుడును ఆమెను కూడలేదు. ఆమె బావిలోనికి దిగిపోయి కడవను నీళ్లతో నింపుకొని ఎక్కిరాగా ఆ సేవకుడు ఆమెను ఎదుర్కొనుటకు పరిగెత్తి, నీ కడవలో నీళ్లు కొంచెము దయచేసి నన్ను త్రాగనిమ్మని అడిగాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇక్కడ ఈ చిన్నది చూస్తే పరిశుద్ధత కలిగినటువంటి చిన్నదిగా కనబడుతుంది. రెండవది ఉపకార బుద్ధి కలిగినటువంటి చిన్నదిగా కనబడుతుంది. ఈ చిన్నదాన్ని చూసినప్పుడు నాకు ఆశ్చర్యాన్ని కలిగించింది. ముక్కు ముఖం తెలియని ఒక వ్యక్తి వచ్చి, నీ కడవలో నీళ్లు నాకు కొంచెం పోయానంటే ఆయన దప్పికను తీర్చింది, అలాగే ఆయన ఒంటెల యొక్క దప్పికను కూడా తీర్చగలిగింది. అంటే చూడండి, ఉపకార బుద్ధి కలిగినటువంటిది, సుబుద్ధి కలిగినటువంటి చిన్నదిగా ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంది. అంటే చూడండి, పైన రాసినట్లుగా ఈ కన్యక ఏ పురుషుడు ఆమెను కూడలేదు అన్నాడు. అంటే ఆమె కన్యత్వాన్ని చెడగొట్టుకున్నటువంటి కుమార్తెగా లేదు, తన కన్యత్వాన్ని కాపాడుకున్నటువంటి కుమార్తెగా ఇక్కడ మనకు కనబడుతుంది. ఎంత గొప్ప మాట! మన పిల్లలు పరిశుద్ధులుగా ఉండాలి. పిల్లలు చాలా చక్కని దేవుని యొక్క కృపలో ఎదిగేటటువంటి వారుగా ఆడపిల్లలు ఉండాలి. వారు దీవెనకరంగా ఉండాలి. అలాగే ఇంకొక పాపను నేను పరిచయం చేస్తాను. రాజుల 2వ గ్రంథము 5వ అధ్యాయంలో 3వ వచనాన్ని ఒకసారి మనం చూద్దాం. షోమ్రోనులోనున్న ప్రవక్త దగ్గర నా ఏలినవాడు ఉండవలెనని నేనెంతో కోరుచున్నాను. అతడు నా ఏలినవానికి కలిగిన కుష్టి రోగము బాగు చేయనని తన యజమానురాలుతో అనెను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇక్కడ ఎవరు కనపడుతున్నారు? ఇశ్రాయేలు చిన్నది కనపడుతుంది. ఈమె పరిపూర్ణమైనటువంటి విశ్వాసం కలిగినటువంటి కుమార్తెగా ఇక్కడ మనకు కనపడుతూ ఉంది. ఎంత గొప్ప కుమార్తె ఈమె! ఎంత గొప్ప విశ్వాసం ఉంది! ఒక బానిసగా వెళ్ళినటువంటి ఈ కుమార్తె తన యజమానుడికి ఉన్నటువంటి కుష్ఠరోగాన్ని గమనించి ఆమె అంటుంది, మా ప్రవక్త దగ్గరికి వెళితే ఖచ్చితంగా ఇదిగో ఏలినవాడికి స్వస్థత కలుగుతుందనే ఒక నమ్మకాన్ని వారిలో కలిగించింది. ఒక పనిపిల్ల చెప్పినటువంటి మాటను విన్నటువంటి నయమాను అక్కడికి వెళ్ళి శుద్ధుడై మరలా ఇంటికి తిరిగి వచ్చాడు. ఎంతటి విశ్వాసం ఉంది ఆ కుమార్తెకు! విశ్వాసము ఏంటంటే తన దేవుని మీద, తనకున్నటువంటి ప్రవక్తల మీద తనకున్నటువంటి విశ్వాసం ఎంతో గొప్ప. దేవుని బిడ్డలారా, అట్లాంటి విశ్వాసంలో మన పిల్లలను మనం పెంచాలి. అలాగే చూడండి, ఇక్కడ మనం చూసినట్లు నిర్గమాకాండము 2వ అధ్యాయం 7వ వచనంలో ఒక మాట నేను చదువుతాను, జాగ్రత్తగా వినండి. అప్పుడు వాని అక్క ఫరో కుమార్తెతో, నీ కొరకు ఈ పిల్లవాన్ని పెంచుటకు నేను వెళ్ళి ప్రీ స్త్రీలలో ఒక దానిని పిలుచుకొని వత్తునా అని అడిగాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అక్కడ ఐగుప్తులో భయపడుతూ మగపిల్లవాడైనటువంటి మోషే అనే జమ్ము తొట్టులో ఆ నైల్ నదిలో పెట్టినప్పుడు కాపలాగా తన అక్కకు చూస్తూ ఉంది. అనుకోకుండా రాణి వచ్చి అందులో ఏడుస్తున్నటువంటి ఆ పిల్లవాడిని చూసినప్పుడు రూపం కలిగిన వాడై చక్కని అందగాడుగా కనపడుతుంటే పెంచుకోవాలని ఆశపడితే అక్కడ ఈ యొక్క చిన్నది ఏం చేసిందో తెలుసా? సంయోచితమైనటువంటి స్పందన కలిగి ఆ పిల్లవాడిని పెంచడానికి ఒక తల్లిని తీసుకురమ్మంటావా అంది. చూసారా, చివరికి తన తల్లి పాలే తాగి తను పెరిగాడు మోషే. ఎంతటి గొప్ప స్పందన, సంయోచితమైనటువంటి స్పందన! ఈరోజు పిల్లలకి అటువంటి సంయోచితమైనటువంటి స్పందన మన పిల్లలకి కావాలి. ప్రవర్తించే విధానం మన పిల్లలకి కావాలి. ఆఖరిగా నేను ఒక మాట జ్ఞాపకం చేసి నేను ముగిస్తాను. అపోస్తుల కార్యాల గ్రంథంలో 12వ అధ్యాయము 13-14 వచనాలు ఇలాగుంది. అతడు తలవాకిట తలుపు తట్టుచుండగా రోదే అను ఒక చిన్నది ఆలకించుటకు వచ్చెను. ఆమె పేతురు స్వరమును గుర్తుపట్టి సంతోషము చేత తలుపులు తీయక లోపలికి పరిగెత్తుకొని పోయి పేతురు తలుపు దగ్గర నిలుచున్నాడని తెలిపెను. అయితే ఇవి ఎంత ఆసక్తిగా ఎదురు చూస్తుందో పేతురు గారు రా కొరకు. వాళ్ళందరూ కూడా పేతురు గారి కొరకు ఎదురు చూస్తున్నారు. కానీ ఈ చిన్నది ఆసక్తి కలిగి పేతురు గారు ఖచ్చితంగా వస్తారనే ఒక విశ్వాసంతో చూస్తుందేమో తెలియదు. ఆ స్వరాన్ని గుర్తుపట్టి వెళ్ళి సమాజంలో వాళ్ళందరికీ చెప్తుంటే
వాళ్ళు నమ్మలేదు, పిచ్చిది ఎర్రదిగా చూశారు. చివరికి తలుపులు తెస్తే పేతుగారు గుమ్మం దగ్గర, పేతురు గారు గుమ్మం వద్దనే నిలబడి ఉన్నారు. దేవుని ప్రియమైనటువంటి వాళ్ళారా, ఈరోజు మన పిల్లలు ఎలాగ ఉండాలి తెలుసా? పరిశుద్ధత కాపాడుకొని ఉపకార బుద్ధి కలిగిన వారిగా, పరిపూర్ణమైనటువంటి విశ్వాసం కలిగినటువంటి వారిగా, ఇంకను మన పిల్లలు సంయోచితమైనటువంటి స్పందన కలిగినటువంటి వారిగా, అలాగే చక్కని స్వరాన్ని వినగలిగేటటువంటి పిల్లలుగా మన పిల్లల్ని పెంచాలి. పెంచుతారని ఆశిస్తూ ఉన్నాను. ఆ పిల్లలకి మన పిల్లలకి కంపేర్ చేసుకుందాం. మన పిల్లలు ఎలా ఉన్నారో, ఆ పిల్లలు ఎంత భక్తిగా జీవించారో అటువంటి భక్తి మన పిల్లలకు కూడా ఉండాలని కోరుకుంటూ ప్రార్థన చేద్దాం. మమ్మల్ని మిక్కిలుగా ప్రేమిస్తున్న తండ్రి, ఈ రోజున ప్రభువా నీవిచ్చిన ఈ సమయాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. ఆశీర్వదించబడిన చిన్న బిడ్డల గురించి మేము ప్రార్థిస్తుండగా, అయా ఇదిగో తండ్రి, ఈ వర్తమానం ఆలకిస్తున్నటువంటి కుటుంబాల్లో ఆయా పిల్లలందరూ కూడా దీవించబడినట్లు సహాయం చేయమని, నీలో నీరు కట్టి ఫలించినట్లు సహాయం చేయమని యేసయ్య నామములో ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మనందరూ దీవించునుగాక. మరొక వర్తమానంతో రేపు అందరం కూడా కలుసుకుందాం. హ్యావ్ ఎ నైస్ డే.